మనం చాలాసార్లు సోనం అండ్ రాజా రఘువంశీ గురించి చెప్పుకున్నాం. ఆ అమ్మాయి ముందుగానే ఒక అతన్ని ప్రేమించింది. అతనితో పెళ్లికి ఒప్పుకోరని చెప్పి, ఇంకొక అతన్ని పెళ్లి చేసుకొని, అతన్ని చంపేస్తే విడో అవుతాను, అప్పుడు చచ్చినట్టుగా ఒప్పుకుంటారని ఒక ప్లాన్ చేసి హనీమూన్‌కి తీసుకెళ్ళి అతన్ని అతి దారుణంగా చంపించింది. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది. అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల ఇన్వాల్వ్ అయిన ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న కేసు ఐశ్వర్య కేసు. ఈ ఐశ్వర్య అనే ఒక అమ్మాయి తన భర్తను కూడా అంటే ఆల్రెడీ ఒకరితో అఫైర్ పెట్టుకొని ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది. ఇది వేరే డిఫికల్ట్ కేసు అనమాట. సోనంద్ లాంటిది కాదు. ఈ అమ్మాయి ఇష్టపడే పెళ్లి చేసుకుంది రెండో అతన్ని. ఇష్టపడింది, ప్రేమించింది, అతన్ని ప్రేమలోకి దించింది. దించి పెళ్లి చేసుకొని వితిన్ 29 డేస్‌లో అతన్ని సుపారీ ఇచ్చి చంపించే చంపించింది. ఇది ఇంకా కాంప్లెక్స్ కేస్ ఏందంటే వీళ్ళమ్మ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఈ అమ్మాయి ఎవరితో అయితే అఫైర్ పెట్టుకునిందో అతనితోనే వీళ్ళమ్మ కూడా అఫైర్ పెట్టుకునింది. సో వీళ్ళమ్మ అఫైర్ పెట్టుకున్న అతను, ఈ అమ్మాయి ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకొని చేశారు. ఇది కొంత సోనం కంటే విచిత్రమైన కేస్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇది ఎలా జరిగింది? అసలు వీళ్ళెవరు? ఎందుకు చంపారు? ఎలా చంపారు? పోలీసులు ఎలా పట్టుకున్నారు? పట్టుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్‌లు ఇప్పటి వరకు ఏ విషయాలు బయటకొచ్చాయి? ఈ విషయాలు చూద్దాం. ఈ అబ్బాయి పేరు తేజేశ్వర్. ఇతనికి 32 ఏళ్ళు. ఇతను సర్వేయర్ గాను, తర్వాత ఒక డాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా ఉంటున్నాడు. వీళ్ళది జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్‌లో గంట వీధి లో ఉంటాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి ప్రైవేట్‌గా ఎవరైనా సర్వే చేయించుకుంటే చేస్తాడనమాట. ప్రైవేట్ సర్వేయర్. సో, ఈ అబ్బాయికి మే 18న ఆహ్, ఈ కర్నూలులో ఉంటున్న కర్నూలు ఎస్టేట్ అంటారు దాన్ని. ఆ కర్నూలు ఎస్టేట్‌లో ఐశ్వర్య అనే అమ్మాయితో పెళ్ళయింది. అయితే పెళ్ళైన 29 రోజులకి ఇతను మిస్ అయ్యాడు. మిస్ అయినప్పుడు వీళ్ళ బ్రదర్ తేజవర్ధన్ గద్వాల్లో కంప్లెయింట్ ఇచ్చాడు. ఇట్లా మా బ్రదర్ కనిపించట్లేదు, ఫోన్‌లు తీయట్లేదు. వాళ్ళనడిగితే గూడా భార్యని వాళ్ళనడిగితే మాకు కూడా తెలీదు. బయటికెళ్తానన్నాడు. మళ్ళీ రాలేదని మేము గూడా కంగారు పడుతున్నాం అని జెప్పారు. సో, పోలీసులు రంగంలో దిగారు. వాళ్ళు మామూలుగానే రెగ్యులర్‌గా చేసే పద్ధతిలో ఈ అబ్బాయి ఫోన్ లొకేషన్ ఎక్కడెక్కడ ఉన్నింది. అట్లాగే సీసీటీవీలు ఇవన్నీ పరిశీలిస్తే పెబ్బేరు అనే చోట అతని శవం దొరికింది. శవం అతి దారుణంగా గొంతు కోసేసి ఉన్నారు. సో, ఎవరు చేశారంటే వాళ్ళకొక కారు అక్కడికి వచ్చిపోయినట్టుగా కనబడింది. ఆ కారుని సీసీటీవీల ద్వారా ట్రేస్ చేసి, ఆ కారు ఎవరిది ఏంటనేది వాళ్ళు పట్టుకున్నారన్నమాట. సో, పట్టుకొని ఆహ్, అక్కడి నుంచి అతన్ని పట్టుకోగలిగారు. అతన్ని పట్టుకున్నాక అతను మొత్తం చెప్పిందేంటంటే, ఈ ఐశ్వర్య వాళ్ళ మదర్ సుజాత, తిరుమలరావు ఈళ్ళు ముగ్గురు కలిసి తనకి 75,000 సుపారీ ఇచ్చారని అతను మనోజ్ అని అతని పేరు. మనోజ్ అని అతను చెప్పాడు. దాంతో వీళ్ళందరిని గూడా అరెస్ట్ చేశారు. అట్లాగే ఈ మనోజ్‌కి హెల్ప్ చేసిన కార్ డ్రైవర్ గావచ్చు, ఇంకొక మీడియేటర్ ఉన్నాడు. మనోజ్‌ని వాళ్ళకి కలిపినతను. ఆ మీడియేటర్‌ని మొత్తం ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. సో, ఈ పోలీసులు ఇప్పటి వరకు అంటే ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు దీన్ని పర్సనల్‌గా సీరియస్‌గా తీసుకున్నాడు. తీసుకొని 3 బృందాల్ని పెట్టాడు దీని మీద. 2 రోజుల్లోనే పట్టుకోగలిగారు. సో, ఈయన ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నదేందంటే ఎలా జరిగింది ఏంటనేది చెప్పాడు. ఇదేందంటే ఈ కర్నూలు ఎస్టేట్‌లో ఒక బ్యాంక్ పేరు చెప్పట్లేదు. ఒక బ్యాంక్ మేనేజరు ఉన్నాడు. తిరుమలరావు ఆయన పేరు. ఆ బ్యాంక్‌లో సుజాత అనే ఆవిడ పనిచేస్తుంది. సో, సుజాతకి, ఆయనకి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది. ఆయనకి ఆల్రెడీ పెళ్లయింది గానీ పిల్లలు లేరు. సో, దాంతో ఆయన పిల్లలు గావాలని అనుకున్నాడు. అప్పుడు ఈ సుజాత ఏం చెప్పిందంటే, "ఎవరో ఎందుకు నా కూతురే ఉంది పెళ్లి చేసుకో" అని చెప్పింది. అయితే అది ఇంకా మంచిది మనం నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే నేను నీతో కూడా అఫైర్ కంటిన్యూ చేయొచ్చు అని వాడికి అనిపించింది. సో, దాంతో ఐశ్వర్యని పరిచయం చేసింది. ఐశ్వర్యతో అఫైర్ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. దాంతో ఐశ్వర్యని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. వాళ్ళ భార్యకి పరిచయం చేశాడు. ఇట్లా మనకు పిల్లలు లేవు గదా! నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ భార్య ఇంట్లో ఉన్నవన్నీ తీసింది. ఆహ్, చీపురు అన్నీ తీసి ఆహ్, ఇతని మీదకొచ్చింది. దాంతో ఇతను భయపడ్డాడు. ఈ ఈ రాక్షసి ఒప్పుకున్నట్లేదు అని జెప్పి ఈమెను పంపించేశాడు. సో, అప్పుడు వీళ్ళు ప్లానేసుకున్నారు. ఏందంటే ఇది మనకు బయట పడకుండా ఉండాలంటే నువ్వు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో. ఒక బకరాగాడిని పెళ్లి చేసుకొని నువ్వుంటే మనిద్దరం కంటిన్యూగా అఫైర్ నడుపుతాము అనేది తను సలహా ఇచ్చాడు.
సో, ఆహ్, ఆ అమ్మాయి వీళ్ళ సుజాత కూడా ప్లాన్ చేసింది. దాంతో ఒక సంబంధం చూసారు. ఆ సంబంధమే ఈ తేజస్. ఈ తేజస్‌ని చూసినాక నిశ్చితార్థం అయింది. నిశ్చితార్థం అయినాక తేజస్‌వి ఇంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఈ అమ్మాయి ఇది గురించి. వాళ్ళకి కొన్ని విషయాలు బ బయటకొచ్చాయి. అట్లాగే ఈ అమ్మాయి ఫిబ్రవరిలో కొద్ది రోజులు కనబడలేకుండా ఎళ్ళిపోయింది ఎక్కడికో అని కూడా చెప్పారు. ఇవన్నీ చూసినాక ఇంట్లో వాళ్ళు వీడికి చెప్పారు. "వద్దురా ఆ అమ్మాయి కొంత మనకి డౌట్‌ఫుల్‌గా ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు. మనం వేరే నీకు మేము వెతుకుతాము, చేస్తామని జెప్తే, అప్పటికే ఈ అమ్మాయి తన మీద లవ్ స్టోరీ స్టార్ట్ చేసింది. రోజు చాట్ చేయడం, ఫోన్‌లు జేయడం.